హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ అయితే నేనైతే ఒక సరికొత్త మూవీ యొక్క రివ్యూనైతే మీకైతే చెప్పాలనుకుంటున్నాను. సో ఈ మూవీ అయితే నేను రీసెంట్ టైంలో మంచిగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఫిల్మ్ అన్నమాట. స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ లేకపోవడం వల్ల మూవీ ఇంపాక్ట్ అనేది తగ్గిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ అయినా కూడా మెమొరబుల్ మూమెంట్స్ అయితే లేవు. సో సపోర్టింగ్ క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లు అయితే సపోర్టింగ్ యాక్టర్స్ అందరూ టాలెంటెడ్గా అయినా క్యారెక్టర్స్ మాత్రం వీక్ అయితే ఉన్నాయి. వారి క్యారెక్టర్స్ లవ్ స్టోరీకి స్ట్రాంగ్గా సపోర్ట్ ఇవ్వలేదు. వారి ప్రజెన్స్ అయితే మూవీని ఇంపాక్ట్ని ఇంక్రీజ్ అయితే చేయలేదు. సపోర్టింగ్ రోల్స్ వేస్టెడ్గా అక్కడక్కడ అనిపిస్తాయి. సో మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకున్నట్లు అయితే మ్యూజిక్ కంపోజ్డ్ బై మన అజయ్ ఆంటోనీ గారు. సాంగ్స్ కొన్ని సీన్స్లో చాలా డీసెంట్గానైతే ఉన్నాయి. మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ని సపోర్ట్ అయితే చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ని ఎలివేట్ అయితే చేసింది. బట్ ఓవరాల్గా మ్యూజిక్ మెమొరబుల్గానైతే లేదు అని ట్రూగా చెప్పుకోవాలి. సాంగ్స్ లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయితే చేయలేకపోయాయి. సో ఇప్పుడు మనం టెక్నికల్ అనాలిసిస్ గురించి చూసుకున్నట్లు అయితే సినిమాటోగ్రఫీ చాలా బాగా ఉంది. విజువల్స్ అయితే క్లీన్గా ఉన్నాయి. డైరెక్టర్ గణేష్ చంద్ర విజువల్స్ని వెల్ క్యాప్చర్ అయితే చేశారు. బట్ డైరెక్షన్ అయితే వీక్గానైతే ఉంది. స్టోరీ అనేది ఎమోషనల్ డెప్త్ క్రియేట్ అనేది చేయలేకపోయింది. ఎడిటింగ్ కూడా ఇంకా బెటర్గానైతే ఉండాల్సింది. మూవీ లెంత్ చాలా షార్టర్గా ఉంటే ఇంపాక్ట్ ఇంకా బెటర్గా ఉండేది. ఫైనల్గా మనం తీర్పులోకి వెళ్ళిపోయినట్లు అయితే ఓవరాల్గా బుకి ఒక అండర్వెల్మింగ్ రొమాంటిక్ డ్రామా అని చెప్పచ్చు. ఈ యొక్క మూవీలో ఉన్న స్ట్రెంగ్త్స్ అయితే మనకి ఆర్కే దర్శన్ యొక్క పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. అలానే మంచి మంచి ఎమోషనల్ మూమెంట్స్ అనేటివి ఉన్నాయి. డీసెంట్ మ్యూజిక్ అయితే సినిమాకి తగ్గట్టుగా చాలా బాగా వర్క్ అయిందని చెప్పాలి. సో ఈ మూవీ యొక్క వీక్నెస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే వీక్ స్క్రీన్ ప్లే అనేది ఉందన్నమాట. అలానే ఎమోషనల్ డెప్త్ అనేది అంతలా లేకపోవడం, స్లోగానైతే మనకి మూవీ అనేది సాగడం, అలానే కొంచెం తొందరగా మర్చిపోయే క్యాజువల్ స్టోరీలానే అనిపించింది. సో ఈ సినిమా మోడర్న్ లవ్ స్టోరీని పోర్ట్రే చేయడానికి ప్రయత్నించింది. బట్ ఆడియన్స్ని ఎమోషనల్గా కనెక్ట్ అయితే కొంతవరకే చేసింది. సినిమా చూసిన స్ట్రాంగ్ ఇంపాక్ట్ అనేది ఒక ఫీల్ అయితే రాలేదు, కానీ ఓకేనైతే అనిపించింది. ఈ మూవీకి నేను 5కి 4.2 రేటింగ్ అయితే ఇస్తానండి. సో ఓవరాల్గా బూకీ అనేది ఒక ఎమోషనల్ పొటెన్షియల్ ఉన్న ఎగ్జిక్యూషన్ వీక్గా ఉన్న రొమాంటిక్ డ్రామా అని చెప్పాలి. సో లవ్ స్టోరీ ఫ్యాన్స్కి కూడా ఫుల్లీ సాటిస్ఫై అయితే చేయలేకపోతుంది, కానీ వన్ టైం వాచ్ అని అయితే చెప్పొచ్చు. సో అలా వన్ టైం వాచ్ కింద ఈ వీకెండ్కి మీరు ఈ మూవీని అయితే మరి ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ అన్నీ కూడా నా ఛానల్లోనైతే మీకోసం నేను మూవీ చూసి వచ్చాక మరి రివ్యూనైతే ఇస్తూనే ఉంటానండి. మరి అలాగా మీరైతే ఖచ్చితంగా మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మరి మీకైతే మంచి మంచి మూవీ రివ్యూస్ అయితే మీ ముందుకు వస్తూ మీకందరికీ కూడా ఈ యొక్క రివ్యూస్ అన్నిటినీ కూడా నీట్గానైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానన్నమాట. సో మరి ఇది అండి ఈ యొక్క మూవీ యొక్క కంప్లీట్గా అయితే రివ్యూ. సో ఇలాంటి మంచి మంచి మూవీ రివ్యూస్ అన్నీ కూడా నేను మూవీ చూసి వచ్చాక
మరి నా అనాలిసిస్ ప్రకారం అయితే మీకు సో ఇక్కడ డీటెయిల్స్ అనేటివి ఇస్తూ ఉంటాను కాబట్టి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. సో ఈ మూవీ నేను చూస్తున్నంతసేపు కొంతవరకు కనెక్ట్ అయిన తర్వాత మరి మూవీ అనేది చాలా బాగానే అనిపించింది. సో ఇది ఎప్పటికైనా కూడా ఇది నా యొక్క పర్స్పెక్టివ్ అండి, ఒక మూవీ లవర్గా. సో ఎవరికి ఒపీనియన్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్క యూనిక్ స్టైల్లో ఉంటుంది కాబట్టి మీరు మూవీ చూస్తాము మీకేమనిపించింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేసి మరి నేను కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ అయితే తీసుకుంటాను. సో ఇలాంటి మంచి మూవీ రివ్యూస్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను నా మాటల్లో వినడానికి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ బై అండ్ టేక్ కేర్ గైస్.